ఆ ముగ్గురు కుమారుల్లో రెండో వాడు ఈ కహతి. ఈ కహతికి మనవడు ఎవరు? లేమికి మునుమనులను. చదవండి ఆ 16వ వచనంలో. లేమికి మునుమనులను, కహాతుకు మనవడు చాలా నిస్వార కుమారుడు అయినటువంటి కోరాహు. అలాగా వంశావళి కొరకు చెప్తున్నాడు. అంటే లేమికి అంటే అహరోను సంతతి వారికి దేవుడు ఏం అప్పగించాడు? వీళ్ళకి లేమీలకి యాజకత్వ పని అప్పగించాడు. అప్పగించాడండి, యాజకత్వ పని అప్పగించాడు. అది పని, ఆ పనిని మానేసి ఈ కోరాహు, కొంచెం సౌండ్ తగ్గించాము లైట్గా. ఈ కోరాహు ఏం చేస్తున్నాడు? దేవుడు మోషే గారికి ఏ పని అప్పగించాడో ఆ పనిలో వేలు పెడుతున్నాడు. ఏ పని అయితే అప్పగిస్తున్నాడో ఆ పనిలో వేలు పెడుతున్నాడు. అంటే దేవుడు అప్పగించిన పని పక్కన పెట్టి, చక్కటి ఆ యాజకత్వపు పనిని పక్కన పెట్టి, మోషే గారికి అప్పగించిన పనిలో వేలు పెడుతూ మధ్య వెళ్ళిపోతూ, ఈయన వెళ్ళడమే కాకుండా ఆయన్ను ఎదిరించడం ఈయనే కాకుండా అనేకులను పోగేస్తున్నాడు. ప్రేమ ఈరోజు అల్లరం మొక్క ఏం చేస్తుందండి? అల్లరం మొక్క ఇంకో 10 మందిని పోగేసుకుని అల్లరం చేయడానికి చూస్తారు. అవునా? తప్పుడు ఆలోచన కలిగిన వారు అందరినీ పోగేసుకుని ఏం చేస్తారు? అల్లరం మొక్కగా తయారయ్యి అల్లరం చేస్తుంటారు. అదే దేవుడికి లోబడిన వాడు దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగానే లోబడి నడుస్తాడు. కానీ ఈయన అలా లేడు కదా. ఈయన పాడైపోవడమే కాకుండా, ఈయన ఎదిరించడమే కాకుండా ఆ 250 మంది వారికి ఏమీ తెలియని వాడు అనుకుంటున్నాం. కానీ ఇది అన్నీ తెలుసుకోవడానికే ఆయన మాట వేరు విన్నారు. కోరహ మాట వినాలండి. చెప్పండి. చెప్పుడు కొట్టే మాటల్లో చాలా మంది చెప్తుంటారు ఈరోజు, అలాగనే ఇలాగనే చెప్తుంటారు. వాళ్ళ మాట మనం వినాలా? చెప్పండి. రకరకాలుగా చెప్తూ ఉంటారు. సేవకుల కొరకు చెప్తారు, బయట కొరకు చెప్తారు, ఎన్నో విధాలుగా చెప్తారు. కానీ ఆ మాటలన్నీ మనం వినకూడదు. కనుక ఈరోజు దేవుని యొక్క పనులు ఉన్నటువంటి మన ప్రతి ఒక్కరము కూడా దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి తత్వం మనం కలిగి ఉండాలి. ఈ కోరాహు అలా రెడ్డి మన ఈయన ఎన్ని సంవత్సరాలు బతికాడట? కోరాహు 123 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడంట. ప్రియమైన వారు, ఇతనికి యాజకత్వం పని అనగా దేవుని యొక్క మందిరపు ఆవరణంలో ఉపకరణములను మోయటము, అవి ఒక దిక్కనికి చేర్చడము, అవన్నీ ఒక చోట పెట్టిన తర్వాత వాటిని భద్రపరిచే పని ఎవరిదే? కోరాహు కుమారుడిని సంతతి వాడిది. ప్రియమైన వాడు, చూడండి ఒకసారి సంఖ్యాకాండము. ఇది వంశం కొరకు కూడా చూద్దాం. సంఖ్యాకాండము 4:15 వచనం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం నుండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ పంపుట ముగించిన తర్వాత కహతీయులు దాన్ని మోయరాయవలను. బాగా చదవండి. చాలండి. వారు ఏం చేస్తున్నారట? మరొకసారి చదవండి. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహతీయులు అహరోను చేసిన పని తర్వాత ఈ కహతీయుల వంశం వారు అనగా కోరహు సంబంధించిన వారు ఏం చేయాలంట? ఒకసారి 7 చూద్దాం. సంఖ్యాకాండం 7, సంఖ్యాకాండం 7:9. 7:9.